జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలండి. ఎలా ఉన్నారు? అందరు కూడా క్షేమంగా ఉన్నారా? దేవుడు గొప్ప దేవుడు, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. ఆయన నువ్వు కోరుకున్నది ఏదైనా అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ఏదైతే అడుగుతున్నావో, దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో, దేన్ని పొందుకోవాలని అయితే నువ్వు అనుకుంటున్నావో ఆ విషయంలో నువ్వు స్థిరంగా ఉండాలి. అక్కడే ఆగిపోవాలి. క్షణానికి ఒక మాట మార్చొద్దు, లేదా నిరాశలోకి వెళ్ళిపోవద్దు అనే మాటను ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే మనకి చాలా అవగతం అవుతుంది. వాక్య భాగంలో యోహాను సువార్తలోకి మనం వస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. జాన్ చాప్టర్ 5 verse 6. యేసు వాడు పడియుండుట చూచి, వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడిగగా అనే మాటను ఇక్కడ చూస్తున్నాం కదా. ఇక్కడ మనం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోగలిగితే, ఆ యొక్క బెతస్దా అనే కోనేటి దగ్గర 5 మండపాలు ఉన్నాయి. ఆ 5 మండపాలలో అనేక మంది రోగులు ఉన్నట్లుగా మనం చూడొచ్చు. చాలా రకాలైనటువంటి వ్యాధి గల వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, ఊచ చేయగలిగిన వాళ్ళు, అనేక రకాలైన రోగాలతో చాలామంది అక్కడ ఉన్నారు. ఉన్న సందర్భంలో యేసయ్య అటువైపుగా వచ్చినప్పుడు ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి 38 years అనగా 38 సంవత్సరముల నుంచి ఆ వ్యాధితో బాధపడుతున్నాడు అని ఆయన ఎరిగి, అక్కడ కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాడని తెలిసి యేసయ్య అతని దగ్గరకు వచ్చి, అయ్యా నీకు స్వస్థత కావాలి అని అనుకుంటున్నావా అని అడుగుతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యేసయ్య పర్టికులర్గా ఆ వ్యక్తిని ఎందుకు అడిగారు? ఎందుకని అతన్ని అడగాల్సి వచ్చింది కదా? ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి 38 years కనుక 38 సంవత్సరాలుగా అనారోగ్యం ఉన్నప్పటికీ ఆ వ్యక్తి యొక్క ఆశ ఏంటి? ఆ వ్యక్తి యొక్క కోరిక ఏంటి? నేనేమవ్వాలి? స్వస్థపరచబడాలి. నేనేమవ్వాలి? మంచి ఆరోగ్యంతో తిరిగి నా గృహానికి వెళ్ళాలి అనే ఆశ ఉంది. దేవుడు ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు నువ్వు ఆశగొని ఉంటే, ఈరోజు నువ్వు ఖచ్చితంగా నాకు స్వస్థత కావాలి, ఖచ్చితంగా నాకు విడుదల కావాలి, ఖచ్చితంగా నేను ఒక ఉన్నత స్థానంలో ఉండాలి, ఖచ్చితంగా నేను మంచి ర్యాంకు సాధించాలి, మంచి ఉద్యోగం పొందుకోవాలి అనే ఆశ కలిగి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆపకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే, దేవుడు నీ ఆశను ఖచ్చితంగా తీర్చబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఖచ్చితంగా నీ ఆశను తీరుస్తాడు. ఎందుకు ఆ వ్యక్తి దగ్గరికే వచ్చాడు అంటే, నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను అనుకుంటున్నాను, దేవుడు తన ఆశను చూశాడు. 38 yearsగా ఈ వ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఏమాత్రం కూడా డిస్కరేజ్ అవ్వలేదట. ప్రైజ్ ది లార్డ్. 38 సంవత్సరాలుగా అదే వ్యాధితో ఎవరైనా పోరాడతారండి? చనిపోతామని చెప్పిన 38 సంవత్సరాలుగా ఉంటారండి? నీ వల్ల రూపాయి ఉపయోగం లేదు, నీ చేతులు కాళ్ళు పనిచేయట్లేదు, నువ్వెందుకంటే 38 సంవత్సరాలు ఎవరైనా ఆశతో బతుకుతారా? కానీ ఆ వ్యక్తి బతికాడు. ఆ వ్యక్తి మరి ఏమనుకున్నాడో తెలియదు, కానీ అతని స్వస్థత వస్తుందని నమ్మాడు. అతని నమ్మకం అతన్ని బ్రతికిచ్చింది. ఈరోజు నువ్వు కూడా ఆశ కోల్పోవద్దు. ట్రై చేయి. ఎన్నిసార్లు ఫెయిల్ అయి ఉంటావు? ఎన్నిసార్లు ప్రయత్నించి ఉంటావు? ఒకవేళ నువ్వు ఒక 10 సార్లు చేసావా ప్రయత్నం? ఒక 20 సార్లు ప్రయత్నం చేసావా? పలానా దేశం వెళ్దామండి, ఎన్నిసార్లు వీసా కోసం ప్రయత్నం చేసావు? పలానా ఎగ్జామ్ రాయాలండి, నా జాబ్ కొట్టాలి, ఎన్నిసార్లు ప్రయత్నం చేశావు? చెయ్యి, ప్రయత్నం చెయ్యి, ఆశ కలిగి ఉండు. ప్రయత్నం అంటే యూ హ్యావ్ టు డిజైర్. నువ్వు ఆశను కోల్పోవద్దు. నీ ఆశను దేవుడు ఖచ్చితంగా సఫలపరిచి తీరుతాడు. దేవుడి మాటలు దీవించిన గాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీకోసం మేము తప్పకుండా ప్రార్థిస్తాం. అదే రీతిన ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.
ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయాలలో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థిస్తాము. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. మరి విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం అనుకున్న కార్యాలను త్వరగా మన జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నవాడ అనువాడ గొప్ప తండ్రి, మీకు వందనములు. రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడి మరి ఒక శ్రేష్టమైన దినములోనికి ప్రభా మమ్మల్ని తండ్రి నడిపించిన విధానాన్ని బట్టి వందనములయ్యా. ఈరోజు నా బిడ్డలు ఎటువంటి అక్కర్లో ఉన్నారో, ఎటువంటి అవసరతలతో ఉన్నారో, ఏ సమస్యతో వారు కృంగిపోతున్నారో, ఏ బలహీనత వారిని చుట్టుముట్టి ఉందో అయ్యా, ఏ భయాందోళన వారికి తండ్రి నిద్ర లేకుండా చేస్తుందో, ఆనందం లేకుండా, సంతోషము లేకుండా చేస్తుందో ప్రభా, ఆ బలహీనతను దూరపరచండి అయ్యా. మరి తండ్రి అపవాది వారి జీవితంలో తండ్రి తలపెడుతున్నటువంటి ప్రతి సమస్యను గద్దించండి అయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో గోజాడుతున్నారో, మొరపెడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, ఆ సమస్య నిమిత్తం వేడుకుంటున్నారు ప్రభా, ఆ సమస్య యేసు నామములో తీరిపోవును గాక. నమ్ముచున్నాం తండ్రి, విశ్వసిస్తున్నామయ్యా. బిడ్డల ఉద్యోగాల విషయంలో తండ్రి మీరు సహాయం చేయండి. ఆ ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు ప్రభా, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు వారు అనుకున్న జాబు వారు పొందుకోవడానికి సహాయం దయచేయండి. అట్టి ధైర్యము, అట్టి విశ్వాసము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి దేవా. అవును ప్రభా, ఈ రోజున అనారోగ్యముతో బలహీనపడిపోయి నాకేమైపోతుందో, నా పరిస్థితి ఏంటో అని భవిష్యత్తును గురించి చింతపడుతున్నటువంటి ప్రతి బిడ్డను అయ్యా మీరు ధైర్యపరచండి. నీ రుగ్మతలను, వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్నటువంటి ప్రభ ఆందోళన, భయము యేసు నామములో తండ్రి తీసివేయండి ప్రభ. ఇదిగో నేను నీకు బలమిచ్చువాడను నేనే అంటున్నారు, స్వస్థపరిచే దేవుడని నేనే అంటున్నారు ప్రభ. అయ్యా మరి తండ్రి మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. మీ నామములో శక్తి ఉంది, మీ నామంలో బలం ఉంది, మీ నామములో అద్భుతాలు జరుగుతాయి ప్రభ. బిడ్డలు మీ నామాన్ని విశ్వసిస్తుండగా కార్యాన్ని జరిగించండి నా ప్రభ. దీర్ఘకాలిక రోగములన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అదే విధంగా ఆర్థికంగా ప్రతి బిడ్డను మీరు బలపరచండి అయ్యా. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి నా ప్రభ. అయ్యా మరి తండ్రి కుటుంబంలో సమస్యలు, కలతలు, విభేదాలు, ఒకరి మధ్య ఒకరికి పగ, ఈర్ష్య, ద్వేషము, వ్యతిరేకతలు, అనుమానాలు, అవమానాలు వీటన్నిటిని తీసివేయండి ప్రభా. అయ్యా తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమించే మనసు, బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించే మనసు అయ్యా మరి తండ్రి వారిని తండ్రి గౌరవించేటువంటి మనసును ప్రతి బిడ్డకు కలగజేయండి అయ్యా. యవన బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృప దయచేయండి దేవా. వివాహాల విషయంలో సహాయము చేయండి ప్రభా. అయ్యా ముఖ్యంగా గేమ్స్ ఎడిక్షన్ నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. త్రాగుడు వ్యసనాల నుండి, ఆ ధూమపానము, మద్యపానము అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయా చెడు తలంపులు ప్రభా వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. దేశాన్ని అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా సమయోచితమైన జ్ఞానమును, వివేచనను, తెలివిని ప్రసాదించండి. బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్న వారికి రక్షణ దయచేయండి ప్రభా. మారు మనసు లేక ఎందరో ఉన్నారు ప్రభా. మారు మనసు పొందిన వారు వెనక తిరిగిపోతున్నారు ప్రభా. మీరే సహాయము చేయండి అయ్యా. వారిని మరలా నూతన పరచండి దేవా. అయ్యా నూతన ఆత్మచేత నింపండి, నూతన బలాన్ని వారికి దయచేయండి దేవా. అయ్యా దైవజనులందరికీ తోడుగా ఉండండి ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, క్షేమకరముగా ఉండునట్లుగా సహాయం చేయండి ప్రభా. ఏ పనులైతే ప్రారంభిస్తున్నారో అయ్యా నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరచనంటున్నావు ప్రభా. అట్టి విధంగా ప్రతి బిడ్డను మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఈ ఉదయకాలం అంతటిని అయ్యా ఈ రోజంతటిని బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.